నూనెపై కాలేస్తే పడతాం జారి. ఈరోజు నేను మీకు చూపిస్తుంది వరి. అడగందే అమ్మ అన్నం పెట్టదంటారు. అలానే ప్రతి ఒక్క మనిషి రోజు రెయ్యింబొగులు ఏదో ఒక పని తనకు సాధ్యమైనంత వరకు కష్టపడి పనిచేసి సంపాదించుకొని తన కుటుంబాన్ని పోషించేది దేనికైనా సరే మన చేతికున్న 4 వేళ్ళు కడుపులోకి పోవటానికే. దానికోసం ఒక రోజు ఎలా కష్టపడతారో నేను ఈరోజు చూసి చెప్తున్నాను. ఈసారి మేమైతే కరెంటు నుంచి కొంతమంది ప్రాణాలు కాపాడటం కోసం మనం కరెంటు పెట్టి పందుల కోసం ఏర్పాటు చేసినటువంటి దాన్ని వైదొలిగించడానికి సోలార్ ఏర్పాటు చేశాము. దీని నుంచి వచ్చే కరెంటు నేను ఒకసారి టెస్ట్ చేశాను. జిల్లుమంటుంది దోసు పందులు అయితే పక్కకి వెళ్ళిపోతాయి. దీని కనెక్షన్ ఇప్పుడు ఇచ్చారు, ఛార్జింగ్ ఎక్కుతుంది పగలపూట కాబట్టి. సో ఈవినింగ్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా పవర్ సప్లై అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే అప్లై అవుతుంది. చూడండి పందులు ఎందుకు ఎక్కువ వస్తాయంటే ఈ సైడు కంది కూడా పక్కనే ఉన్నది. అన్ని పంటలు పక్కనే ఉండటం వల్ల అయితే సో ఎక్కువ ఛాన్సులు అయితే ఉన్నాయి పందులు రావడానికి కూడా. నాశనం చేస్తే మాత్రం ఒక్కసారి కోలుకొనేటువంటి దెబ్బ రైతుకి. ఎన్నో రోజుల నుంచి మందులు వాటిని సరిగ్గా నీరు చూసుకొని తెగులు రాకుండా ఎన్నెన్నో చేసిన తర్వాతే ఇంతటి కష్టాన్ని అయితే మనం కళ్ళమ్మడి చూడగలం. వాటర్ కూడా ఈసారి మంచిగా అయితే ఉంది. కింద చూడండి ఈ గేట్ల మీద ఎంత ఇబ్బందిగా ఉందంటే సరే ఇట్లా పాములు కూడా ఉంటాయి చూసుకోవాలా. ఎండకైతే నేను తట్టుకోలేకపోయాను. అందుకే హుషేన్ బాబాలో అయితే ఈ కట్టు కట్టాను. ఈ కట్టు నన్ను కాపాడింది, లేకపోతే బుష్ అని అయిపోయేవాడిని ఈరోజు. అలానే ఇంకొక మడవ కూడా తీసేసి ఇలా ప్రతిరోజు పందులు రాకుండా తీగ ఎక్కడైనా తినిగిపోయిందో చూసుకోవాలా, బర్రెలు రాకుండా చూసుకోవాలా, ప్రతిరోజు నీళ్లు ప్రతి కైకి పారిందా లేదా అని చూసుకోవాలా. ఇలా ప్రతిరోజు 6 నెలల పాటు కష్టపడితేనే ఈ పంట మన చేతికొచ్చి మన 4 ఏళ్ళు నోట్లో